మద్యం కుంభకోణంపై సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్లను విక్రయించి ప్రజల్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. దేశమంతా డిజిటల్ పేమెంట్స్ నడుస్తుంటే ఇక్కడ నగదు లావాదేవీలు నడిపి ఢిల్లీకు డబ్బు తరలించారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో పంచి గెలవాలని చూశారని విమర్శించారు. గతంలో చాలా స్కామ్స్ ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో బయటపడ్డాయి. వాటన్నిటికంటే తలదన్నే స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో 3,500 కోట్ల రూపాయల స్కామ్ గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ ప్రజల ప్రాణాల్ని ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించిన సొమ్ముతో టన్నుల బంగారం కొనటం కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం కానివ్వండి, విదేశాల్లో మైన్స్ వ్యాపారం చేయటం కానివ్వండి, లేదా దుబాయ్ లాంటి ప్రాంతాల్లో షెల్ కంపెనీల ద్వారా ఈ మనీ లాండరింగ్ ఏదైతే చేసి ఎంత ఘోరంగా చేశారో పత్రికలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సాంకేతికతను వాడుకుని ఎక్కడా కూడా కక్షపూరితంగా కానీ ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలి, ఎవరినన్నా ఇరికించాలి అనే ఆలోచనతో కాకుండా జరిగిన వాస్తవాల్ని సాంకేతికత ఆధారంగా వాస్తవాల్ని వెలికితీసి మరి ఈరోజు జరిగిన స్కామ్ అంతా కూడా ఈ ప్రభుత్వంలో బయట పెడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.